అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా ఇంతవరకు సూపర్ 6 పథకాలన్నీ అమలు చేయలేదు. ఇంకా కొన్ని పథకాలు అమలు చేయాల్సి ఉంది. అయితే తాజాగా విజయనగరంలో జరిగిన ఒక సభలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి అని వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి నాయకులపై విమర్శలు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో సూపర్ 6 పథకాలు అమలు చేయాలంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది అనే విషయం తెలియకుండానే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారా? అదే కాకుండా 2024 ఎన్నికల ప్రచారంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ప్రచారం చేసి ఇంటింటికి కరపత్రాలు అందజేసి బాండ్ల రూపంలో కొన్ని పత్రాలు కూడా ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవ్వడం జరిగింది. 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం చాలా విజయవంతంగా చేశారు. ప్రతి ఇంటికి తిరిగారు. కూటమి అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు అమలు చేస్తాము, ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ప్రతి ఏడాది ఇస్తాము, అలాగే నిరుద్యోగ భృతి కింద ఉద్యోగం లేని యువకులకు 3,000 రూపాయలు ప్రతి నెల వారి ఖాతాల్లో వేయడం జరుగుతుంది. ఇలా చాలా పథకాలు చెప్పారు. అయితే ఈ పథకాల్లో ముఖ్యమైనది ఆడబిడ్డ నిధి. ఇందులో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెల 1,500 రూపాయలు వారి అకౌంట్లో వేయడం జరుగుతుందని అప్పట్లో కూటమి నాయకులు ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. మహిళలు కూడా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మాకు ప్రతి నెల 1,500 రూపాయలు అందిస్తుంది అనే ఆలోచనతో ఓట్లు వేశారు కూటమి ప్రభుత్వానికి. అయితే ప్రభుత్వం వచ్చి 13 నెలలు అయింది. ఈ 13 నెలల్లో ప్రభుత్వం కానీ ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసి ఉంటే దాదాపు మహిళలకు 35,000 కోట్ల రూపాయల వరకు ఇచ్చి ఉండేది. అయితే ఇప్పుడు ఈ పథకం అమలు కాలేదు కాబట్టి మహిళలు 35,000 కోట్లు కోల్పోయారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయంగా ఎంతో అనుభవం ఉంది. ఏ పథకానికి ఎంత ఖర్చు అవుతుంది, రాష్ట్రంలో ఎంతమంది ఏ పథకానికి అర్హులు అనే పూర్తి వివరాలు ఆయనకు తెలుసు. ఎందుకంటే 2024 ముందు ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, 3 సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మన రాష్ట్రంలో రాజకీయ నాయకులతో పోల్చుకుంటే ఎక్కువగా అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు గారని చెప్పవచ్చు. అలాంటి నాయకునికి సూపర్ 6 పథకాలు అమలు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఆయనకు తెలియదు కాదు. కాకపోతే 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అనే ఉద్దేశంతోనే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వడంతో ప్రజలందరూ నమ్మి కూటమి పార్టీలకు ఓట్లు వేశారు. మరి ఓట్లు వేసినప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలకు ఉందా లేదా అనేది ఇప్పుడు చాలామంది మహిళలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి అని ఒక రాష్ట్ర మంత్రి ఒక సభలో మాట్లాడారంటే దీనిని ఏమనుకోవాలి అంటే ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తుందా? అందుకే ఒక సీనియర్ నేత తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నాడు, ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న అచ్చెన్నాయుడు చేత ఈ మాటలు అనిపించారా
అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. వైసీపీ నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆడబిడ్డ నిధి అమలు కాకపోతే ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కొందరు రాజకీయ నిపుణులు వేస్తున్న అంచనా ప్రకారం దాదాపు మన రాష్ట్రంలో 1,80,00,000 వరకు మహిళలు ఉంటారని అంటున్నారు. వీరందరికీ ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల 1,500 రూపాయలు వేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. అయితే ఆయన గతంలో చెప్పింది ఏంటి, P4కు ఆడబిడ్డ నిధిని అనుసంధానం చేశాము. P4 కింద ఎవరైతే ధనవంతులు ఉంటారో అలాంటి వారు పేదలను దత్తత తీసుకొని అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారు ఆర్థికంగా ఎదగడానికి. అలా రాష్ట్రంలో పూర్తిగా పేదరికం లేకుండా పోయిన తర్వాత P4 ద్వారా ఎవరైతే పేద ఆడపిల్లలు ఉంటారో అలాంటి వారికి ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు ప్రతి నెల వేయడం జరుగుతుంది అనే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు. గతం నుంచి బాబు గారిపై ఒక అపవాదం అయితే ఉంది. ఏంటి, ఆయన ఎన్నికలకు ముందు హామీలు ఇస్తాడు, కానీ అధికారంలోకి వస్తే హామీలు అమలు చేయడు అనే అపవాదం అయితే ఉంది. అదే కాకుండా 2014లో ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన చెప్పిన హామీలన్నీ అమలు చేయలేదు. అందుకే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, చాలా ఘోరంగా ఓడిపోయింది. కానీ 2024 ఎన్నికల్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఈ మూడు కలిసి సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని గట్టిగా చెప్పడంతో ప్రజలు నమ్మారు. ఎందుకంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి ఆయన రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. కాబట్టి పవన్ గారు మాట తప్పరు. ఆయన కూటమిలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా సూపర్ 6 పథకాలు అమలు చేస్తుందని ప్రజలు భావించారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ నాయకులు చేయకపోతే పవన్ కళ్యాణ్ గారే దగ్గర ఉండి పథకాలు అమలు చేయిస్తాడు అని ప్రజలు నమ్మారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మరి దీనిపై రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారో వేచి చూడాలి. ప్రభుత్వం తరపున మంత్రులు కావచ్చు, అధికార పార్టీ నాయకులు కావచ్చు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మొత్తానికైతే సూపర్ 6 పథకాలు అన్నీ అమలు చేయకపోతే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తప్పకుండా వస్తుంది. వారు చెప్పిన పథకాలన్నీ అమలు చేసి ప్రజలను మెప్పించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పెద్దలపై ఉంది. అలా లేని ఎడల ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. సంక్షేమ పథకాల కోసం చాలామంది నిరుపేదలు ఆశగా ఎదురు చూస్తున్నారు.